సింబల్ ఆఫ్ లవ్ అని అనగానే చాలామందికి గుర్తొచ్చేది ఈఫిల్ టవర్. ప్రపంచంలో నిర్మించబడిన అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్మాణాల్లో ఒకటైన ఈఫిల్ టవర్ను ఒక్కసారి కాదు, రెండుసార్లు అమ్మేసిన నటోరియస్ కాన్ ఆర్టిస్ట్ విక్టర్ లస్టిగ్ చేసిన స్కామ్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. విక్టర్ లస్టిగ్ 1890 ఆస్ట్రియా హంగేరీలో ఉన్న హాస్టైన్ టౌన్లో జన్మించాడు. ఇది ప్రస్తుతం చెక్ రిపబ్లిక్లో ఉంది. అసలు నిజం ఏంటంటే ఇతని రియల్ ఐడెంటిటీ ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే ఉంది. ఎందుకంటే ఇతని లైఫ్లో మినిమం 45 మారు పేర్లు ఉపయోగించి ఉంటాడు మరియు ఇతను 5 భాషల్లో సంపూర్ణంగా మాట్లాడగలడు. లస్టిగ్ 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు స్టడీస్ నుంచి బ్రేక్ తీసుకుని గ్యాంబ్లింగ్లోకి వచ్చాడు. ఇదే వయసులో లస్టిగ్ ఒక అమ్మాయితో క్లోజ్గా ఉండటంతో ఆమె బాయ్ ఫ్రెండ్ లస్టిగ్ ఎడమ చెంపపై స్కార్ను మిగిల్చాడు. తన తెలివితో పరిస్థితికి తగ్గట్టు వ్యవహరించడం మరియు ఇతర భాషలపై తనకున్న ఫ్లూయెన్సీతో క్రైమ్ జీవితాన్ని మొదలుపెట్టాడు. అలా రకరకాల స్కామ్లు చేస్తూ డబ్బులు సంపాదించేవాడు. ఈ విధంగా లస్టిగ్ ఒక ప్రొఫెషనల్ కాన్మ్యాన్గా తయారయ్యాడు. మొదటిలో విక్టర్ లస్టిగ్ కాన్స్ చాలా వరకు ఫ్రాన్స్ నుంచి న్యూయార్క్ సిటీకి మధ్య తిరిగే ఓషన్ లైనర్స్లో జరిగాయి. ఈ షిప్స్లో తిరిగే రిచెస్ట్ పీపుల్ని టార్గెట్ చేసి మనీ సంపాదించేవాడు. ఇతను రిచెస్ట్ పీపుల్పై చేసిన కామన్ కాన్ ఏంటంటే ఇతను ఒక మ్యూజిక్ ప్రొడ్యూసర్ అని, బ్రాడ్వే ప్రొడక్షన్పై పెట్టుబడి కోసం చూస్తున్నా అని చెప్పేవాడు. ఇతను మాటలు నమ్మి పెట్టుబడి పెట్టిన వాళ్ళు మోసపోయారు. ఇలా అమెరికా, యూరోప్ మధ్య తిరుగుతున్న క్రూజ్ షిప్పుల్లో కొంతకాలం గడిపాడు. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా ట్రాన్స్ అట్లాంటిక్ లైనర్స్ను సస్పెండ్ చేశారు. దీంతో లస్టిగ్ సంపాదనకు బ్రేక్ పడింది. అప్పుడు లస్టిగ్ కన్ను ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్గా పిలువబడుతున్న యుఎస్ఏపై పడింది. విక్టర్ లస్టిగ్ మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఏం చేశాడో ఎవ్వరికీ తెలియదు. లస్టిగ్ తనను తాను కౌంట్ విక్టర్ లస్టిగ్ మరియు బ్యారాన్ విక్టర్ లస్టిగ్గా పరిచయం చేసుకునేవాడు. బ్యారాన్ మరియు కౌంట్ అనేవి నొబిలిటీ క్లాస్ సిస్టమ్స్లో ఉంటాయి. 1919లో లస్టిగ్ రొబెర్టా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం లస్టిగ్ బూట్లెగ్గర్స్కి గవర్నమెంట్ స్టాంప్స్తో పాటు ఫేక్ విస్కీ స్టిక్కర్స్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాడు. లస్టిగ్కి కౌంటర్ ఫిట్టింగ్ కూడా వచ్చు. అయితే లస్టిగ్కి వచ్చిన ఐడియా ఏంటంటే డూప్లికేట్ డాలర్ బిల్స్ని తయారు చేసే మనీ మెషిన్ని తయారు చేద్దామని అనుకున్నాడు. యాక్చువల్గా అయితే ఇది ఫేక్ మనీ మెషిన్. న్యూయార్క్లో ఉన్నటువంటి ఒక కార్పెంటర్ దగ్గర ఈ మెషిన్స్ని తయారు చేయించి పెద్ద పెద్ద చేపలని పట్టడానికి గ్యాలం వేయటం మొదలుపెట్టాడు. లస్టిగ్ అనుకున్న చేప కనిపించాక వాళ్ళ యొక్క నమ్మకాన్ని గెలవటానికి క్లవర్ ట్రిక్స్ని ఉపయోగించేవాడు. తన విక్టిమ్ అయినటువంటి ఒక హెల్తీ గ్యాంబ్లర్ పాకెట్ నుంచి పర్స్ను దొంగలించి అది మళ్ళీ అతనికే ఇచ్చేవాడు. ఇలా చేయటం వల్ల లస్టిగ్ వాళ్ళకి హానెస్ట్ పర్సన్గా కనిపించేవాడు. ఈ విధంగా లస్టిగ్ తన విక్టిమ్తో కన్వర్జేషన్ని స్టార్ట్ చేసి మనీ మెషిన్ వైపు మళ్లించి దానిపై ఆసక్తిని పెంచేలా చేసేవాడు. ఇలా వాళ్ళ యొక్క ఆసక్తిని పెంచి మనీ మెషిన్ ఉన్న హోటల్ రూమ్కి తీసుకుని వెళ్ళేవాడు. ముందుగా మనీ మెషిన్లోకి $100 నోట్ని పెడితే దాని డూప్లికేట్ తయారవడానికి 6 గంటలు పడుతుంది అని చెప్పేవాడు. మెషిన్ తన పని తాను చేస్తుండగా వాళ్ళు మాట్లాడుకోవటం, కార్డ్స్ ఆడుకోవటం మరియు డిన్నర్ చేయటానికి వెళ్ళేవాళ్ళు. తిరిగి వచ్చేసరికి డూప్లికేట్ నోట్ రెడీగా ఉండేది. డూప్లికేట్ నోట్ని చూస్తే ఆ మెషిన్ నిజంగానే తయారు చేసింది అని అనిపిస్తుంది, కానీ అది నిజం కాదు. ఫస్ట్ బ్యాంక్కి వెళ్ళి లస్టిగ్ కొత్త $100 బిల్స్ని తెచ్చేవాడు. ఆ డాలర్ బిల్స్ పై ఉన్న సీరియల్ నెంబర్ వరుస క్రమంలో ఉంటాయి. లస్టిగ్కి ఉన్న కౌంటర్ ఫిట్టింగ్ స్కిల్స్ని ఉపయోగించి బిల్స్ పై ఉన్న సీరియల్ నెంబర్ లాస్ట్ డిజిట్ని మార్చేవాడు. ఇలా ఒకేలా ఉండే $100 బిల్స్ని తయారు చేసి ముందుగానే మనీ మెషిన్లో పెట్టేవాడు. ఇలా మెషిన్లో నుంచి వచ్చిన బిల్ ఒరిజినలా కాదా అని తెలుసుకోవటం కోసం తన విక్టిమ్ బ్యాంక్కి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకునేవాడు. బ్యాంక్ వాళ్ళు అది ఒరిజినల్ అని చెప్పేవాళ్ళు. బ్యాంక్ నుంచి విత్డ్రాల్ చేసి తీసుకొచ్చిన బిల్ ఫేక్ ఎందుకు అవుతుంది? అది వాళ్ళ అమాయకత్వం. కానీ ఈ విధంగా మనీ మెషిన్ నిజంగానే కరెన్సీని ప్రింట్ చేస్తుంది అనుకున్నారు. ఇలా ఫేక్ మనీ మెషిన్ని అమ్మేసి డబ్బుతో లస్టిగ్ ఎస్కేప్ అయిపోయేవాడు. ఇందులో మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే బిల్ ప్రింట్ అవటానికి 6 గంటలు పడుతుంది అని చెప్పటమే. ఇలా లస్టిగ్ చాలా మంది కళ్ళు కప్పి మాయమైపోయేవాడు. ఈ స్కామ్లో బాగా డబ్బున్న వాళ్ళు, గ్యాంబ్లర్స్ని మరియు బిజినెస్ మ్యాన్స్ని లస్టిగ్ ఎక్కువగా టార్గెట్ చేసేవాడు. వాళ్ళలో ఒకరైనటువంటి బిల్లీ మే అనే ఆమెకి అర్థమైంది తాను లస్టిగ్ స్కామ్లో మోసపోయాను అని. సో లస్టిగ్ని పట్టుకోవడం కోసం వెతుకుతూ ఉండగా వేరే సిటీ హోటల్లో లస్టిగ్ను చూసింది. ఇక్కడ సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే లస్టిగ్ యొక్క రిసోర్స్ఫుల్నెస్కి ఆమె పడిపోయింది. ఈ క్రైమ్లో పార్ట్నర్స్ అయ్యి కలిసి పనిచేద్దాం అని అడిగింది. అందుకు లస్టిగ్ అంగీకరించాడు. అలా కలిసి పనిచేస్తూ ఉండగా లవర్స్ అయిపోయారు. ఈమె కోసం లస్టిగ్ తన వైఫ్ని వదిలేశాడు. కాకపోతే లస్టిగ్ డౌన్ఫాల్లో ఈమె హస్తం కూడా ఉంది. ఇది మీకు తర్వాత తెలుస్తుంది.
కొంతకాలం తరువాత లస్టిగ్ తన జీవితంలోనే బిగ్గెస్ట్ స్కామ్ని చేయటానికి సిద్ధమయ్యాడు. అదే ఈఫిల్ టవర్ స్కామ్. 1925లో లస్టిగ్ ప్యారిస్లో ఉండగా ఒకరోజు న్యూస్ పేపర్లో ఈఫిల్ టవర్ మెయింటెనెన్స్, రిపేర్స్ మరియు పెయింటింగ్స్కి సరిపడ డబ్బు ఫ్రెంచ్ ప్రభుత్వం దగ్గర లేదని మరియు పబ్లిక్ కూడా ఈఫిల్ టవర్ను కూల్చేయటమే బెటర్ అని అనుకుంటున్నారు అని చదివాడు. ఇది చూశాక లస్టిగ్ కన్ను ప్యారిస్ ఐకాన్ ఈఫిల్ టవర్ పై పడింది. ఈఫిల్ టవర్ను అమ్మేద్దాం అని డిసైడ్ అయ్యి ప్రతి స్టెప్ని కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడు. ప్యారిస్లో ఉన్న ఎక్స్పెన్సివ్ హోటల్లో రూమ్ తీసుకున్నాడు. డాపర్ డాన్ అనే వ్యక్తిని తనకి సెక్రటరీగా పెట్టుకున్నాడు. తనని తాను డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ మెయిల్ అండ్ టెలిగ్రాఫ్స్ టైటిల్తో ఇంట్రడ్యూస్ చేసుకునేవాడు. లస్టిగ్ పేరు మరియు టైటిల్తో అఫీషియల్గా కనబడే లెటర్స్ని టైప్ చేయటం మొదలుపెట్టారు. ఆ లెటర్స్ని ప్యారిస్లో ఉన్న టాప్ స్క్రాప్ మెటల్ డీలర్స్కి పంపించారు. స్క్రాప్ మెటల్ డీలర్స్ ఒక్కొక్కరిని రహస్యంగా తన హోటల్ రూమ్కి రమ్మనేవాడు. ఇది ఒక సెన్సిటివ్ మ్యాటర్ కనుక దీన్ని పబ్లిక్లో డిస్కస్ చేయలేం అని చెప్పేవాడు. స్క్రాప్ మెటల్ డీలర్స్ తన రూమ్కి వచ్చాక ఫ్లూయెంట్ ఫ్రెంచ్ భాషలో ఫ్రెంచ్ ప్రభుత్వం ఈఫిల్ టవర్ని పడగొట్టి ఆ స్క్రాప్ మెటల్ని హైయెస్ట్ బిడ్డర్కి అమ్మేయాలి అనుకుంటుంది అని చెప్పేవాడు. పబ్లిక్కి తెలిస్తే గొడవలవుతాయని ఈ మీటింగ్ని రహస్యంగా ఉంచమనేవాడు. తన స్కామ్లో ఎవరు పడతారా అని చూస్తూ ఉండగా అప్పుడు యాండ్రీ పాయిజన్ తన చేతికి చిక్కాడు. పాయిజన్ ఎలా అయినా సరే ఈఫిల్ టవర్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు అన్న విషయం లస్టిగ్ క్యాచ్ చేశాడు. సో లస్టిగ్ మొత్తం ఫోకస్ పాయిజన్ పై పెట్టాడు. ఈ ఒక్క డీల్ ని సొంతం చేసుకుంటే తన కంపెనీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని ఆండ్రే పాయిజన్ భావించాడు. పాయిజన్ తో జరిగిన ప్రైవేట్ మీటింగ్ లో లస్టిగ్ ఇలా అన్నాడు. తన గవర్నమెంట్ జాబ్ తో వచ్చే శాలరీ సరిపోవట్లేదని, తను ఒక అవినీతిపరుడని, లంచం ఇస్తే ఈ డీల్ పాయిజన్ కే వచ్చేలా చేస్తా అని అన్నాడు. లస్టిగ్ నకిలీ డాక్యుమెంట్స్ పై సంతకం చేసి అవి పాయిజన్ కి ఇచ్చేశాడు. ఈఫిల్ టవర్ సేల్ మరియు లంచంకి రావాల్సిన డబ్బును తీసుకుని లస్టిగ్ ఆస్ట్రియాకి జంప్ అయిపోయాడు. లస్టిగ్ ఆస్ట్రియాలో ఉంటూ తన చేసిన స్కామ్ గురించి న్యూస్ పేపర్లో వచ్చిందేమో అని చూస్తూ ఉండేవాడు. కానీ ఆ స్కామ్ గురించి ఏ న్యూస్ పేపర్స్లో రాలేదు. మోసపోయిన పాయిజన్ సిగ్గుతో ఈ స్కామ్ గురించి పోలీసులకు గానీ జర్నలిస్ట్కి చెప్పడు అనే తన అంచనా నిజమైంది. లస్టిగ్ కొన్ని నెలల తర్వాత మళ్ళీ సేమ్ స్కామ్ ని వేరే గ్రూప్ ఆఫ్ మెటల్ డీలర్స్ పై రిపీట్ చేయడానికి ప్యారిస్ వచ్చాడు. మళ్ళీ తన ప్లాన్ ని బాగా ఎగ్జిక్యూట్ చేసి ఒక స్క్రాప్ మెటల్ డీలర్ ని నమ్మించగలిగాడు. కాకపోతే ఈసారి స్కామ్ గురించి పోలీసులకు తెలిసిపోవడంతో లస్టిగ్ వెంటనే యుఎస్ఏకి చిక్కేశాడు. యుఎస్ఏ వచ్చినా సరే లస్టిగ్ అస్సలు తగ్గేదేలే అనేలా ఉన్నాడు. 1900s డేంజరస్ గ్యాంగ్స్టర్ అయినటువంటి అల్ కపోనేనే మోసం చేసి డబ్బులు సంపాదిద్దాం అని అనుకున్నాడు. ఒక క్రూక్డ్ స్కీమ్ కోసం $50,000 కావాలి అని లస్టిగ్ కపోనేని అడగగా అందుకు కపోనే ఓకే చెప్పాడు. ఆ $50,000 లస్టిగ్ 2 నెలల పాటు బ్యాంకులో ఉంచి తిరిగి ఆ డబ్బును మళ్ళీ కపోనేకి ఇచ్చి తను అనుకున్న స్కీమ్ ఫెయిల్ అయింది అని చెప్పాడు. లస్టిగ్ హానెస్టీకి కపోని ఇంప్రెస్ అయ్యి $5,000 ఇచ్చాడు. తను అనుకున్నట్టే కపోని నుంచి రివార్డును పొందాడు. ఈ సమయంలో అమెరికాని గ్రేట్ డిప్రెషన్ చుట్టుముట్టగా లస్టిగ్ మోసం చేయడానికి వెల్తీ పర్సన్స్, గ్యాంబ్లర్స్, బిజినెస్ మ్యాన్స్ కరువైపోయారు. అలా మళ్ళీ లస్టిగ్ కౌంటర్ ఫిట్టింగ్ లోకి దిగాడు. 1930లో లస్టిగ్ కౌంటర్ ఫిట్టింగ్ ఆపరేషన్ ను పెద్ద ఎత్తున చేయటం కోసం విలియం వాట్స్ అనే ఫార్మసిస్ట్ తో మరియు టామ్సా అనే కెమిస్ట్ తో పార్ట్నర్షిప్ ని కుదుర్చుకున్నాడు. నకిలీ డాలర్ బిల్స్ ను ప్రింట్ చేసే ప్లేట్స్ ను వాట్స్ మరియు సా చెక్కేవారు. లస్టిగ్ వీటిని పంపిణీ చేసేవాడు. వీళ్ళ ఆపరేషన్ ద్వారా వేల నకిలీ డాలర్స్ యుఎస్ ఎకనమీలోకి ఎంటర్ అయ్యాయి. నకిలీ డాలర్ల సర్క్యులేషన్ ఎక్కువ కావడంతో ఫెడరల్ ఏజెంట్స్ యొక్క దృష్టిని ఆకర్షించింది. లస్టిగ్ వేరే స్త్రీ కోసం తన లవర్ అయినటువంటి బిల్లీ మేను వదిలేస్తున్నాడు అని తెలుసుకుంది. ఇందుకు లస్టిగ్ పై రివెంజ్ తీర్చుకోవడం కోసం ఫెడరల్ అథారిటీస్ కి అనానమస్ ఫోన్ కాల్ చేసింది. అలా మే 10, 1935లో లస్టిగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. లస్టిగ్ ని అరెస్ట్ చేశాక అతని దగ్గర సూట్ కేసుతో పాటు ఒక వాలెట్ కూడా ఉంది. ఆ వాలెట్ లో ఒక కీ దొరికింది. ఆ కీ పై ఉన్న బ్రాండ్ అనేది టైమ్ స్క్వేర్ సబ్వే స్టేషన్ లో ఉన్న లాకర్స్ కి సంబంధించింది అని ఫెడరల్ ఏజెంట్స్ కి అర్థమైంది. అందులో ఉన్న లాకర్ ని ఓపెన్ చేస్తే 51,000 నకిలీ డాలర్ బిల్స్ తో పాటు వాటిని ప్రింట్ చేయడానికి చెక్కిన ప్లేట్లు దొరికాయి. అయితే లస్టిగ్ ఇక్కడతో ఆగలేదు. క్రిమినల్స్ ని ట్రయల్స్ కి తీసుకువెళ్లే ముందు న్యూయార్క్ సిటీలో ఉన్న ఫెడరల్ హౌస్ ఆఫ్ డిటెన్షన్ లో ఉంచారు. లస్టిగ్ ఇందులో ఉంటూ రోజు తనకిచ్చిన బెడ్షీట్స్ తో ఒక తాడును తయారు చేసుకున్నాడు. ఆ తాడుతో న్యూయార్క్ సిటీలో ఉన్న ఎస్కేప్ ప్రూఫ్ ఫెడరల్ హౌస్ ఆఫ్ డిటెన్షన్ 3rd ఫ్లోర్ విండో నుంచి ఎస్కేప్ అయ్యాడు. దురదృష్టవశాత్తు లస్టిగ్ ని 27 రోజుల తర్వాత పిట్స్బర్గ్ లో పట్టుకున్నారు. ఈసారి ఎస్కేప్ అవటానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే మాక్సిమం అల్టిమేట్ సెక్యూరిటీ ప్రిజన్ అయినటువంటి ఆల్కట్రాజ్ ఐలాండ్ లో ఉన్న ప్రిజన్ లో పెట్టారు. విక్టర్ లస్టిగ్ కి 20 ఏళ్లు జైలు శిక్ష విధించారు. మార్చి 9, 1947లో న్యూమోనియా వల్ల విక్టర్ లస్టిగ్ చనిపోయాడు. లస్టిగ్ డెత్ సర్టిఫికేట్ పై తన ఆక్యుపేషన్ అప్రెంటిస్ సేల్స్ మ్యాన్ అని రాశారు. ఇంకో
ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆల్కట్రాజ్ ఆఫీసర్స్ ప్రకారం విక్టర్ లస్టిగ్ అసలు పేరు రాబర్ట్ మిల్లర్. చరిత్రలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ కాన్ మ్యాన్ అయినటువంటి విక్టర్ లస్టిగ్ యొక్క గట్స్ కి, ప్లానింగ్ మరియు ఎగ్జిక్యూషన్ కి హ్యాట్స్ ఆఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.